నిమ్మకాయ పులిహోర ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకునే విధానం. కావాల్సిన పదార్థాలు: 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, గుప్పెడు వేరుశనగ గుళ్ళు, కొంచెం జీడిపప్పు, 4 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 నిమ్మకాయలు, ఉడకబెట్టి ఉంచుకున్న అన్నం ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి చక్కగా. ఇప్పుడు ఒక కళాయిలో నూనె కాగినాక ఆవాలు చిటపటలాడేలాగా వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు వేసి ఇలా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకుని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర సిమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి. పెద్ద సెగ పెడితే మాడిపోయిద్ది. సిమ్లో పెట్టి వేయించుకోండి. 1/2 స్పూను పసుపు కూడా దీంట్లో వేసి ఇలా తిప్పుకుంటే పులిహోర చక్కగా పసుపుగా బాగుంటుంది. చూడండి, సిమ్లో పెట్టి ఇలా పప్పులన్నీ వేగేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు అన్నంలోకి నిమ్మరసం పిండుకున్నది వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అన్నం మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు దీంట్లో వేసుకోవాలి. ఈ పప్పులన్నీ దీంట్లో ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు నిమ్మకాయ పులిహోర. ఇంట్లో అన్నం మిగిలినప్పుడు ఇలా చేసుకుని తినండి చక్కగా. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా? మీరు కూడా చేసి అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు.